హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం హాలిటోసిస్ అంటే నోటి నుంచి దుర్వాసన రావడము. అది ఎప్పుడు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటని మాట్లాడుకున్నాం. దీంట్లో ఏంటంటే ఒక 7 టిప్స్ అనమాట. ఒక 7 మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి, మనం మంచి నోరు దుర్వాసన లేకుండా ఉండడానికి, చెడు వాసన రాకుండా ఉండడానికి. అంటే ఫస్ట్ టంగ్ క్లీనింగ్ అనమాట. టంగ్ క్లీనింగ్ అనేది కాపర్ కానీ, జిహ్వా నిర్లేఖన అంటాం ఆయుర్వేదిక్లో, కాపర్తో కానీ, స్టెయిన్లెస్ స్టీల్ టంగ్ క్లీనర్స్తో కానీ చేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఆయిల్ పుల్లింగ్, గండూష అంటారు ఆయుర్వేదిక్లో. ఇది ఏంటంటే కనుక మనం ఎర్లీ మార్నింగ్ కొంచెం 10 to 15 minutes అనమాట. మనం కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ తీసుకుని నోట్లో పుక్కిలించి ఊయడం కాదు, పట్టుకోవడం అనమాట. నోట్లో ఇట్లా తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు ఉండగలిగితే దానివల్ల కూడా మంచి ఓరల్ హైజీన్ మెయింటైన్ అవుతుంది, ఈ చెడవాసన రాకుండా ఉంటుంది. ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే హెర్బల్ మౌత్ వాషెస్ అనమాట. జస్ట్ ఏం లేదండి, ఇంట్లో మనకి వేపాకు దొరుకుతుంది కదా, వేపాకు, నెక్స్ట్ క్లవ్ అంటాము, అదే లవంగము అండ్ కొంచెం పుదీనా, ఈ 3 కలిపి కొంచెం వాటర్లో వేసి బాయిల్ చేసి దాని నుంచి స్ట్రెయిన్ చేసిన వాటర్ని నోట్లో వేసుకుని పుక్లించడం అనమాట. ఎప్పుడైనా ఫుడ్ తిన్న తర్వాత ఈ వాటర్ని కనుక పుక్లించు ఉంటే కనుక మనకి చెడు వాసన అనేది రాకుండా ఉంటుంది. అండ్ మన డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం తీసుకునే ఫుడ్స్లో ఎక్కువ అల్లము, నెక్స్ట్ జీలకర్ర అండ్ సోంపు యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th టిప్ వచ్చి స్టే హైడ్రేటెడ్. అంటే ఎక్కువ మనం వాటర్ తీసుకుంటూ ఉంటే కనుక మన మౌత్ హైడ్రేటెడ్గా ఉంటుంది, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని కూడా ఫ్లష్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ డ్రైనెస్ వల్ల కూడా మనకి ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ గ్రోత్ ఇవన్నీ ఎక్కువ అవడం జరుగుతుంది, దానివల్ల వచ్చే చెడు వాసన అనేది పోతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా కూరగాయలు, నెక్స్ట్ పళ్ళు అండ్ అలాగే ఎక్కువగా పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవడం వల్ల, అండ్ హెవీ ఫుడ్స్ అండ్ బాగా హెవీగా ప్రాసెస్ చేసినవి, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం వల్ల కూడా మనకి ఈ చెడు వాసన అనేది తగ్గుతుంది. అండ్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, కంఫర్టబుల్గా టైంకి పడుకోవడము, ఎక్కువ టెన్షన్ లేకుండా చిన్న మెడిటేషన్ కానీ అవి కూడా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి డైజెషన్ వల్ల వచ్చే ఈ చెడు వాసన ఏదైతే ఉందో నోటి నుంచి అది కూడా తగ్గుతుంది. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.